విప్రులు ధర్మరాజుతో ఇలా అన్నారు, ఓ రాజా, శివుణ్ణి పూజించండి, తర్వాత మనం మన కార్యసిద్ధికి ప్రయత్నం చేద్దాం అన్నారు. ధర్మరాజు వెంటనే విప్రుల మాట పాటించి వాళ్ళందరూ చేరుకొని శివుణ్ణి పూజించారు. శివుడికి తగిన విధంగా నైవేద్యం సమర్పించారు. తర్వాత పురోహితుడు యాగం చేసి అగ్నిదేవుణ్ణి ఆరాధించాడు. యజ్ఞ ప్రసాదాన్ని సిద్ధం చేశాడు. తర్వాత దైవ సన్నిధికి వెళ్ళాడు. మంత్రపూతమైన పుష్పాలను తీసుకొని మోదకాలు, పాయసము, పండ్లు, విచిత్ర పుష్పాలను, లాజలను అక్కడ ఉండే వాళ్ళ జనకు అందరు పిలిచారు. ఇంకా ఇతర వస్తువులను దేవతలకు అందరికీ సమర్పించారు. అందరూ చేరుకొని దేవతలకు చేయవలసిన సమస్త కర్మలు చేసి వారినంతా సంతోషపెట్టాడు. తర్వాత శివుణ్ణి పూజించి యక్ష ప్రభువైన కుబేరుడికి, మణిభద్రుడికి, ఇతర యక్షులకు, భూతాధిపతులను అన్నం, పండ్లు, తిలోదకాలతో కూడిన నీటిని నైవేద్యం పెట్టి అర్పించాడు. అనంతరం పురోహితుడు కుండలతో అన్నాన్ని బలిగా అర్పించారు. ఆ సమయంలో ధర్మరాజు విప్రులకు వేల కొద్ది గోవులను దానం చేసి భూతాలకు కూడా బలులను ఇచ్చాడు. దేవదేవుడైన శివుడి యొక్క ఆ నివాస ప్రదేశం ధూప సుగంధంతో వ్యాపించింది. పుష్పాలతో అలంకరించబడి ఎంతో అందంగా ఉంది. ధర్మరాజు రుద్రుడికి, ఆయన గణాలకు యథావిధిగా పూజ చేశాడు. వ్యాస మహర్షిని ముందుంచుకొని రత్ననిధి అయిన కుబేరుడి వద్దకు వెళ్ళాడు. ఆయన అక్కడ కుబేరుడిని పూజించి ఆయనకు నమస్కారం పెట్టాడు. తర్వాత ఆ సామగ్రితోనే శంఖము మొదలైన నిధులను, సమస్త నిధి పాలకులను పూజించాడు. విప్రులు మంగళకరమైన మంత్రాలు పఠిస్తూ ఉండగా ధర్మరాజు సంతోషంతో ధనం కోసం అక్కడ త్రవించాడు. కొద్దిసేపట్లోనే వివిధ రూపాలతో విచిత్రంగా ఉన్న, మనోహరంగా ఉన్నటువంటి వేల కొద్ది సువర్ణ పాత్రలు లభించాయి. మనం అప్పుడు చెప్పుకున్నాం కదా, అసలు యజ్ఞమంతా పూర్తి పాత్రలు, కుండ పాత్రలు లేనే లేవు, అన్ని బంగారు పాత్రలు అని చెప్పుకున్నాం. జ్ఞాపకం ఉందా మీకు ఆ కథలో? అన్ని పాత్రలు దొరికాయి అక్కడ. వేల కొద్ది, లక్షల కొద్ది పాత్రలు దొరికాయి. ఇంకేమండి, తవ్వే కొద్ది పాత్రలు దొరుకుతున్నాయి. అంటే ఇప్పుడు వెళ్ళి ఎవరు తవ్వద్దండి అక్కడ, జాగ్రత్త. గంగాళాలు, కలశాలు, కూజాలు, చెంబులు, గిన్నెలు, పాత్రలు లక్షల కొద్దీ లభించాయి. వాటన్నిటినీ ధర్మరాజు పైకి తీయించాడు. సేవకులు ఆ వస్తువులను తీసుకొని పోవటానికి పెద్ద పెద్ద పెట్టెలను కూడా తెచ్చారు. వాటిని తీసుకొని పోవటానికి తగిన వాహనాలు కూడా ధర్మరాజు ఏర్పాటు చేశాడు. 60,000 వంటెలు, 1,20,00,000 గుర్రాలు, 1,00,000 ఏనుగులు, 1,00,000 రథాలు, 1,00,000 బండ్లు అప్పుడు ధర్మరాజు వద్ద ఉన్నాయి. వాటిని మోసుకొని పోవటానికి గాడిదలు, మనుష్యుల సంఖ్య ఇంత అని చెప్పలేములేండి, అంతమంది సిద్ధంగా ఉన్నారు. యుధిష్ఠిరుడు అక్కడ త్రవ్వించి పైకి తీసిన ధనం 16,08,24,000 బారువుల బరువు ఉందట. అంత బరువు అది. బరువు అన్ని లక్షలుండే లెక్క కాదు అది. బరువు 16,08,24,000 బారువులు బరువు ఉందట. ఆ ధనాన్నంతా వాహనాల మీదకి ఎత్తించి ధర్మరాజు మళ్ళీ శివుణ్ణి అర్చించాడు. వ్యాస మహర్షి అనుమతి తీసుకొని ధౌమ్యుడిని ముందుంచుకొని తిరిగి హస్తినాపురానికి బయలుదేరాడు. వాహనాల మీద బరువు ఎక్కువగా ఉండటం వల్ల 2 క్రోసుల దూరంలో విడిది చేస్తూ తర్వాత బయలుదేరారు. అలా ఆ ద్రవ్యాన్ని మోస్తూ భారంతో మహాసేన చాలా శ్రమపడింది. ఉండినటువంటి ప్రతి బండికి, ప్రతి గుర్రానికి, ప్రతి వంటకు, ప్రతి ఏనుగు కూడా బరువు వేశారు. ఆ సేన కురుశ్రేష్ఠులకు ఆనందాన్ని కలిగిస్తూ అతి కష్టం మీద హస్తినాపురం వైపుకు వెళుతోంది అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 66వ అధ్యాయం. అభిమన్యుడు యుద్ధానికి వెళ్ళే సమయంలో అతడి భార్య అయినటువంటి ఉత్తర గర్భవతిగా ఉంది. యుద్ధంలో అభిమన్యుడు మరణించిన తర్వాత కథ సాగిపోయింది. అక్కడ వ్యాస మహర్షి అంతఃపురంలో జరిగిన విషయాలు చెప్పలేదు. ఇక్కడ పరీక్షిత్తు పుట్టే సందర్భంలో
ఆ విషయాలను చెప్పాడు. శ్రీకృష్ణుడు ఎలా రక్షించాడో తెలిపాడు. ఆ విషయాలను మనం కొంచెం తెలుసుకుందాం, మంచిది కదా. వైశంపాయనుడు ఇలా చెప్పాడు: ఓ జనమేజయ, ఈ సమయంలోనే శ్రీకృష్ణుడు యాదవులతో కలిసి హస్తినాపురానికి వచ్చాడు. అశ్వమేధ యజ్ఞ సమీపించటంతో ధర్మరాజు ప్రార్థన మేరకు శ్రీకృష్ణుడు అక్కడికి అందరికంటే ముందుగానే వచ్చాడు. ఇవన్నీ కూడా ప్లాన్లు, పరమాత్ముడు యొక్క ప్లాన్ ఇవంతా. అప్పుడు శ్రీకృష్ణుడితో పాటు ప్రద్యుమ్నుడు, సాత్యకి, చారుదేష్ణుడు, సాంబుడు, గదుడు, కృతవర్మ, వీరుడైనటువంటి సారణుడు, నిషఠుడు, ఉల్మకుడు మొదలైన వారంతా వచ్చారు. శ్రీకృష్ణుడు బలరాముణ్ణి ముందుంచుకొని సుభద్రతో కలిసి ద్రౌపదిని, ఉత్తరను, కుంతీదేవిని చూడాలని భర్తలు మరణించిన క్షత్రియ స్త్రీలను ఓదార్చాలని వచ్చాడు. అప్పుడు వారందరూ వచ్చారని ధృతరాష్ట్రుడు, విదురుడు విని వారికి ఎదురు వెళ్ళి స్వాగతం పలికారు. శ్రీకృష్ణుడు విదుర యుయుత్సువుల పూజలు అందుకొని హస్తినాపురంలోనే ఉన్నాడు. ఆ సమయంలోనే మీ తండ్రి అయిన పరీక్షిత్తు పుట్టాడు. అతడు బ్రహ్మాస్త్రంతో పీడించబడ్డాడు. అతడు పుట్టడం వల్ల అందరికీ సంతోషం కలిగింది. కానీ పరికించి చూస్తే అతడు మరణించున్నాడు. అట్లా పుట్టాడు. అతడి మరణంతో దుఃఖం కలిగింది. అతడు శవమైపోయాడు. అక్కడ ఉన్న ప్రజలు కోలాహల ధ్వని అంతటా వ్యాపించింది. ఎందుకంటే ఒకడే ఈ పాండవులకి ఇది పోతే ఎట్లా, ఇంకా అంతే, ఇంకా వంశనాశనం, శాపం ఇచ్చింది కదా గాంధారి అన్నట్టుగా. అప్పుడు శ్రీకృష్ణుడు సాత్వికతో కలిసి అతివేగంగా అంతఃపురానికి వచ్చాడు. అక్కడ కుంతీదేవి, ద్రౌపది, సుభద్ర ఇంకా బంధువులకు సంబంధించిన స్త్రీలు రోధిస్తున్నారు అక్కడ. రాజా, అప్పుడు కుంతీదేవి శ్రీకృష్ణుడి వద్దకు వచ్చి ఇలా అన్నది: శ్రీకృష్ణ, నువ్వు దేవకీకి జన్మించడం వల్ల ఆమె ఉత్తమ సంతానం కలదయింది కదా. ఓ దేవకీ నందన, ఇప్పుడు నువ్వే మాకు గతి, మాకు ఆధారం. మా వంశం అంతా నీ మీదే ఆధారపడి ఉంది. ఓ యదువంశవీర కేశవ, నీ మేనల్లుడి కొడుకు ఇప్పుడు అశ్వత్థామ చేత హతుడై పుట్టాడు. గర్భంలోనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అక్కడ కూడా ఒక పరిని కాపాడాడు కృష్ణుడు. అయినా అక్కడ ఏదో జరిగింది కనుక ఓ ప్రభు, వీడిని బ్రతికించు. ఎందుకంటే అక్కడ నేను బ్రతికించానంటే కృష్ణుడిది ఎవరికి తెలియదు కదా. కృష్ణుడు గర్భంలోనే బతికించాడంటే కొంతమంది నమ్మేవాళ్ళు, కొంతమంది నమ్మకపోయేవాళ్ళు. ఇప్పుడు చూడండి, అందరూ నమ్మే పరిస్థితి ఎదుగు కనపడుతుందో. ఓ యదునందన, ఆ అశ్వత్థామ గడ్డిపోచను అస్త్రంగా ప్రయోగించినప్పుడు వీడు మరణిస్తాడు. మరణించిన వాడిని నేను బ్రతికిస్తానని నువ్వు ఒకసారి ప్రతిజ్ఞ చేశావు. మనము జ్ఞాపకం చేసుకోండి. నాయనా, వీడిప్పుడు మృతుడై పుట్టాడు. వీడిని ఉత్తరను, సుభద్రను, ద్రౌపదిని, నన్ను చూడు. ధర్మరాజును, భీముణ్ణి, అర్జునుణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి, మా అందరినీ నువ్వు కాపాడు. పాండవుల ప్రాణాలు వీడి మీదే ఆధారపడింది. వీడొక్కడే మనకిక. పాండురాజుకు మా మామైన విచిత్ర వీరుడికి వీడే పిండ ప్రదానం చెయ్యాలి. ఇకెవరికి సంతానం కాదిక, అయిపోయింది, ఇదే కొనాది. అభిమన్యుడు నీకు చాలా ఇష్టమైనవాడు, నీతో సమానమైనవాడు. ఆ మరణించిన వాడికి నువ్వు ఇప్పుడు సంతోషం కలిగించు. ఓ కృష్ణ, పూర్వం అభిమన్యుడు ఉత్తరతో ఇలా అన్నాడట: ఓ కళ్యాణి, నీ పుత్రుడు మా మేనమామ ఇంటికి వెళతాడు. అక్కడ వృష్ణులు, అంధకుల వద్దకు వెళ్ళి ధనుర్వేదం నేర్చుకుంటాడు. అలాగే విచిత్రమైన అస్త్రాలను, నీతి శాస్త్రాన్ని కూడా నేర్చుకుంటాడు అని చెప్పాడట. కనుక ఆనాడు అభిమన్యుడు చెప్పిన మాటలను నువ్వు ఈనాడు నిజం చేయి. ఓ మధుసూదన, ఈ వంశానికి మేలు కోరుతూ మంగళకరమైనది చేయవయ్యా. మేమందరం నమస్కారం పెట్టి ప్రార్థిస్తున్నాం అని కోరింది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఇతర స్త్రీలు కూడా కుంతీదేవి చెప్పినట్లుగానే చెప్పి దుఃఖించారు. అందరూ ఆర్తులై చేతులు పైకెత్తి నేల మీద పడ్డారు. అందరూ కూడా కృష్ణుడి మేనల్లుడి కొడుకు మరణించాడు అని పెద్దగా రోధించారు. అప్పుడు శ్రీకృష్ణుడు కుంతీదేవిని ఓదార్చాడు. అన్నాడు వైశంపాయనుడు:
శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 67వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయుడితో ఇలా అన్నాడు: ఓ రాజా, శ్రీకృష్ణుడు కుంతీదేవిని ఓదార్చాడు. తర్వాత సుభద్ర కృష్ణుడిని చూసి దుఃఖిస్తూ ఆర్తితో ఇలా అంది: కృష్ణ, ఇదిగో అర్జునుడి మనుమడు, ఇతన్ని చూడు. కౌరవులు నశించిన తర్వాత వీడు పుట్టాడు. కానీ నిండు 100 ఏళ్ళు గడవక ముందే వీడికి కూడా ఆయుస్సు తీరిపోయింది. ద్రోణపుత్రుడైన అశ్వత్థామ భీముణ్ణి చంపాలని ప్రయోగించిన గడ్డిపోచ బాణం ఉత్తర మీద, నా మీద, అర్జునుడి మీద పడింది. ఆ ప్రభావం మా మీద ఇలా చూపించింది: ఓ కేశవ, ఇషికాస్త్రం అంటే పగిలిన నా గుండెలలో గాఢంగా నాటుకొని ఉంది. ఇప్పుడు అభిమన్యుడిని నేను ఏమి చేసినా చూడలేను. ఈ అభిమన్యుడి పుత్రుడు పుడుతూనే మరణించాడన్న మాట విన్న తర్వాత ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు ఏమంటున్నారో: ఓ కృష్ణ, ఈరోజు అశ్వత్థామ పాండవుల సర్వస్వాన్ని దోచేశాడు. అభిమన్యుడంటే పాండవులందరికీ చాలా ఇష్టం, ఇందులో సందేహం లేదు. ద్రోణపుత్రుడి అస్త్రంతో ఓడిపోయిన వారు ఈ విషయం వింటే ఏమంటారో. ఓ జనార్దన, మృతపుత్రుడు పుట్టిన దానికంటే ఇంకా పెద్ద దుఃఖం ఏదీ లేదు. శ్రీకృష్ణ, నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ రోజున నా పట్ల ప్రసన్నుడివిక. ఈ కుంతిని, ద్రౌపదిని, ఈ స్త్రీలను చూడు, వీరు ఎంతగానో బాధపడుతున్నారు. ఓ మాధవ, అశ్వత్థామ పాండవులకు సంబంధించిన గర్భాలను వధిస్తున్నప్పుడు నువ్వు కోపించి అతడితో ఇలా అన్నావు: ఓ నీచుడా, నేను నీ కోరిక నెరవేరకుండా చేస్తాను. అభిమన్యుడి పుత్రుణ్ణి నేను బ్రతికిస్తాను అన్నావు. ఓ శ్రీకృష్ణ, ఆ మాటలను నేనే విన్నాను. నాకు నీ బలం తెలుసు కనుక దయ చూపించు, ప్రసన్నుడివిక. నీ అనుగ్రహం వల్ల ఈ అభిమన్యుడి పుత్రుడు జీవించుగాక. ఓ కృష్ణ, నువ్వు ఇలా ప్రతిజ్ఞ చేసి మాట నిలుపుకోకపోతే నేను మరణించటం ఖాయం. నువ్వు బ్రతికి ఉండగానే ఈ అభిమన్యుడి పుత్రుడు బ్రతకకపోతే ఇక నీ వల్ల ఏ ప్రయోజనం ఉంటుంది చెప్పు. ఓ కృష్ణ, మేఘం వర్షించి ఎండిపోతున్న పైరును బ్రతికిస్తుంది. అలాగే మరణించిన ఈ అభిమన్యుడి పుత్రుణ్ణి బ్రతికించు. కేశవ, నువ్వు ధర్మాత్ముడు, సత్యవచనుడువు కదా, సత్యపరాక్రముడువు. అలాంటి నువ్వు నీ మాటను నిజం చేసి చూపించు. నువ్వు తలిస్తే ఈ ముల్లోకాలు మరణించినా జీవింపజేస్తావు తండ్రి. అలాంటప్పుడు నీకు ఇష్టమైన మేనల్లుడి పుత్రుణ్ణి బ్రతికించటం నీకు పెద్ద పని కాదు. నీకు చాలా ఇష్టం కదా, మాకన్నా నీకే. శ్రీకృష్ణ, నాకు నీ ప్రభావం తెలుసు కనుక నిన్ను యాచిస్తున్నాను. పాండవుల మీద నువ్వు అనుగ్రహాన్ని చూపించు. ఈమె నా చెల్లెలు, ఈమె పుత్రుడు మరణించాడు, దుఃఖిస్తూ ఉంది. దయ చూపించదగింది అబల అని నన్ను అనుగ్రహించు అని ప్రార్థించింది సుభద్ర అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 68వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు: జనమేజయ, అభిమన్యుడి పుత్రుణ్ణి బ్రతికించమని సుభద్రాదేవి ఇలా ప్రార్థించగా శ్రీకృష్ణుడు అక్కడ దుఃఖిస్తున్న వారందరినీ కూడా ఆనందాన్ని కలిగిస్తూ నేను బ్రతికిస్తాను అన్నాడు ఒకే మాటతో. ఎండలో అలమటించే వారికి నీటిని ఇచ్చి సంతోషపెట్టినట్లుగా కృష్ణుడి ఆ మాటతో అందరినీ సంతోషపెట్టాడు. ఓ రాజా, శ్రీకృష్ణుడు వేగంగా నీ తండ్రి పురిటి ఇంటిలోకి వెళ్ళాడు. అక్కడ అన్ని దిక్కుల్లోనూ నిండు కుండలను పెట్టాడు. అక్కడ ఆ ప్రదేశంలో ఆవాలను చల్లారు. అక్కడ 4 వైపులా అగ్నిని ప్రజ్వలింపజేశారు. అక్కడ సేవలు చేయటం కోసం వృద్ధ స్త్రీలు సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు తమ తమ కర్తవ్యాలను పాటించడంలో నైపుణ్యం గల వైద్యులు 4 వైపులా సిద్ధంగా ఉన్నారు. అక్కడ రాక్షస పీడలను నివారింపజేసే ద్రవ్యాలు ఏర్పాటు చేయబడి ఉండటాన్ని చూశాడు. అక్కడ అలాగే అవసరమైన వస్తువులతో నిండి ఉండటాన్ని కూడా చూశాడు.
ఎంతో ఆనందిస్తూ బాగుంది అని చెవించుకున్నాడు. అప్పుడు ద్రౌపది త్వరగా ఉత్తర దగ్గరికి వెళ్ళి ఇలా అన్నది, ఓ కళ్యాణి, శ్రీకృష్ణుడు అచింత్య స్వరూపుడు, పరాజయం పొందనివాడు, ఆయన ప్రాచీన ఋషి. ఆ మధుసూదనుడు నీ వద్దకు వస్తున్నాడు అన్నది. ఉత్తర ఆ మాటలు వినింది, కన్నులు తుడుచుకుంది, తన శరీరాన్ని వస్త్రంతో కప్పుకుంది. ఆమెకు శ్రీకృష్ణుడు భగవంతుడనే విశ్వాసం చాలా బాగా ఉంది. ఆయన చూసి ఎంతో బాధతో ఇలా అంది, ఓ కృష్ణ, అభిమన్యుడు యుద్ధంలో మరణించగా ఇప్పుడు నేను పుత్రుణ్ణి కూడా కోల్పోయాను. ఓ కృష్ణ, నీకు తల వంచి ప్రార్థిస్తున్నాను. అశ్వత్థామ అస్త్రంతో మరణించిన నా పుత్రుణ్ణి బ్రతికించు. ఓ పుండరీకాక్ష, అశ్వత్థామ గడ్డిపోచను ప్రయోగించినప్పుడు ధర్మరాజు కానీ, భీముడు కానీ, నువ్వు కానీ ఇలా అని ఉంటే బాగుండేది. ఈ గడ్డిపోచ సూటిగా వెళ్ళి ఈ బాలుడిని కన్నతల్లిని చంపుగాక అని అంటే బాగుండేది. అప్పుడు నేను ఒక్కదానినే మరణించేదాన్ని. ఇంత అనర్థం జరిగేది కాదు. ఆ ద్రోణపుత్రుడు దుర్బుద్ధి గలవాడు. గర్భంలో ఉన్న వీడిని బ్రహ్మాస్త్రంతో చంపి ఏమి సాధించాడు? ఓ కృష్ణ, నీకు తల వంచి నమస్కరిస్తున్నాను. నిన్ను ప్రసన్నుని చేసుకుని యాచిస్తున్నాను. వీడు బ్రతకకపోతే నేను ప్రాణాలు విడుస్తాను. ఓ సాధుశ్రేష్ఠ, నేను ఈ పిల్లవాడి మీద పెట్టుకున్న ఆశలను అన్నిటినీ ఆ అశ్వత్థామ నాశనం చేశాడు. ఇక నేను ఎందుకు బ్రతకాలి? పిల్లవాడిని ఒడిలో పెట్టుకొని సంతోషిస్తూ నీకు నమస్కరించాలనే నాకు కోరికగా ఉండేది. కానీ విధి నా కోరికను వ్యర్థం చేసింది. ఈ అభిమన్యుపుత్రుడు బ్రహ్మాస్త్రంతో మరణించగా నా మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ నిష్ఫలమైపోయాయి. ఓ మధుసూదన, అభిమన్యుడు నీకెంతో ప్రియమైన వాడని నేను విన్నాను. ఇప్పుడు అతడి పుత్రుడు బ్రహ్మాస్త్రంతో మరణించాడు. వీడిని చూడు. ఈ పిల్లవాడు నిజంగా వీడి తండ్రిలాగా కృతజ్ఞుడు, క్రూరుడు. అందుకే ఈ రాజ్యాన్ని వదిలి యమలోకానికి వెళ్ళిపోయాడు. ఓ కృష్ణ, యుద్ధభూమిలో అభిమన్యుడితో నేను ఒక మాట అన్నాను. ఓ అభిమన్యు, నువ్వు మరణిస్తే నేను నీతో పాటుగానే త్వరగానే స్వర్గానికి వస్తానన్నాను. ఆ మాట నేను నిలుపుకోలేకపోయాను. నేను క్రూరురాలిని. జీవితం మీద మమకారం వల్ల నేను మరణించలేకపోయాను. ఇప్పుడు నేను అభిమన్యుడి వద్దకు వెళితే ఆయన ఏమంటాడో కదా అని దుఃఖిస్తూ విలపించింది ఉత్తర. అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 69వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు, ఓ జనమేజయ, ఇలా ఉత్తర పిచ్చిదానిలాగా మాట్లాడుతూ పుత్ర ప్రేమతో శోకిస్తూ నేల మీద పడిపోయింది. ఆ ఉత్తరను చూసి కుంతీదేవి దుఃఖార్తి అయి పెద్దగా ఏడ్చింది. ఆమెతో పాటుగా భరతవంశ స్త్రీలు కూడా విలపించారు. ఒక క్షణకాలం పాటు పాండవుల నివాసం అంతా ఏడుపులతో ప్రతిధ్వనించింది. చూడరానిది అయింది. ఉత్తర మూర్ఛపోయింది. తర్వాత నెమ్మదిగా తేరుకొని మరణించిన పిల్లవాడిని తన ఒడిలోకి తీసుకొని మళ్ళీ ఇలా అన్నది, నాయన, నువ్వు ధర్మం తెలిసిన వాడి కుమారుడు, అయినా కూడా నువ్వు శ్రీకృష్ణుడికి నమస్కరించలేదు. అలా చేయటం అధర్మమని నీకు తెలియదా? నమస్కారం లేకపోతే భర్త పుత్రుడు లేని నా గుండె ఎందుకో 100 ముక్కలు కావటం లేదే. నాయనాలే, దుఃఖిస్తున్న మీ ముత్తవ్వ అయిన కుంతీదేవిని చూడు. ఆమె నీకోసమే బాధపడుతోంది. దీనురాలై శోక సముద్రంలో మునిగిపోయి ఉంది. ఆమెను చూడు. అలాగే పూజ్యురాలైన ద్రౌపదిని చూడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.